పెరిగింది. లాస్ట్ టైం 5.86% ఏదో అన్నారు, ఇప్పుడు 7% నియర్లీ ఉంది, రైట్. బీజేపీ కూడా అంతకుముందు 0.8% అన్నారు, ఇప్పుడు 2.8% చూపిస్తున్నారు బీజేపీ. సో వీళ్ళు బీజేపీ 2% పికప్ చేసుకుంది. సో వీళ్ళ బలాబలాలు పెరిగినాయి. సో అందువల్ల ఈ వేరియేషన్ అనేది డెఫినెట్గా కూటమి ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎవరికి ఎంత బలం ఉందో అంత ఓటు 100% ట్రాన్స్ఫర్ అయింది అనుకోవచ్చా? అందుకే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు, ఖచ్చితంగా ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అయింది. జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది, టీడీపీ ఓటు జనసేనకి అయింది, బీజేపీ ఓటు టీడీపీకి, వైస్ వర్సా. ప్రతి ఓటు కూడా 3 పార్టీల మధ్య ట్రాన్స్ఫర్ అయింది కాబట్టే మనకి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అట్ ది సేమ్ టైం మెజారిటీస్ కూడా వికే గారు, మీరు ఓటు ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా జరిగిందంటే మీరు మెజారిటీలు చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి 30,000కి పైగా మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గాలు, అంటే మేము గెలిచినటువంటి 164 స్థానాల్లో 30,000కి పైగా మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు దాదాపుగా 55 స్థానాలు ఉన్నాయి. 50కి పైగా మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు దాదాపు 13-14 స్థానాలు, 50,000 ప్లస్ మెజారిటీలు. 60,000కి పైగా 60,000 ప్లస్తో గెలిచినటువంటి స్థానాలు దాదాపుగా 11-12 ఉన్నాయి. 70,000కి పైగా మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు ఒక 5 ఉన్నాయి. 80,000కి పైగా గెలిచినటువంటి మెజారిటీ స్థానాలు 2 ఉన్నాయి. 90,000కి పైగా 3 స్థానాలు, ఒకటి గాజువాక, 2 భీమిలి, 3 మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరిలో 91,413. అంటే ఇంత భారీ మెజారిటీలు అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసాము వికే గారు? ఇది ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది కాబట్టి ఇంత భారీ మెజారిటీలు ఇన్ని నియోజకవర్గాలు చూసాం. రెండోది వికే గారు, ఇక్కడ టోటల్ ఓటు డిఫరెన్స్ కూడా ఒకసారి నేను ఇందాక నుంచి క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ కొంత డేటా కూడా తీసుకుని సబ్జెక్ట్ కరెక్షన్. ఇప్పుడు మొన్న ఈ ఎన్నికల్లో కూటమికి మనం చూసినట్లయితే మొత్తంగా 1,90,00,000 ఓట్లు కూటమికి రావటం జరిగింది. 1,86,56,300. 1,86,56,300. సరే, ఒక 2-3 లక్షలు అటు ఇటుగా ఉండొచ్చు, ఇంకా కొంత కరెక్షన్స్ కొన్ని ఉండవు, చూద్దాం. సరే, సుమారుగా పోనీ 1,87,00,000 వేసుకోండి. నేను 1,90,00,000 అంటాను, మీరు 1,87,00,000. అదేవిధంగా అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే సుమారుగా 1,31,00,000 ఉన్నాయి. సో దాదాపుగా ఒక 56-57 లక్షలు ఇక్కడ మనకు వేరియేషన్ కనపడతా ఉంది. వేరాజ్ ఇన్ 2019 మీరు చూసినట్లయితే అది కేవలం అరౌండ్ 32 lakhs ఉంది. 1,56,00,000 అప్పుడు వైఎస్ఆర్సీపీకి వస్తే 1,23,00,000 టీడీపీకి వచ్చింది. అప్పుడు అరౌండ్ 32-33 lakhs ఉంది. అయినా వాళ్ళకి అంటే అప్పుడు 32-33 లక్షలకు వాళ్ళు 151 స్థానాలు వస్తే ఇవాళ మాకు దాదాపుగా 57 లక్షలు ఓట్ల మెజారిటీ వచ్చింది 164 స్థానాలకి. 2014లో అయితే 5 లక్షల ఓట్లే కదా డిఫరెన్స్. మెజారిటీలు ఏ విధంగా వచ్చాయో 1% గ్యాప్ 5 lakhs ఓట్స్ 2014లో. 2014 ఓకే, అది అప్పుడు ఒక కానీ ఈసారి దాదాపుగా 56-57 లక్షల ఓట్ల గ్యాప్ అండి. నో డౌట్, అందుకే కదా ఇంత చర్చ చూడండి. అవును, సో 70% ఓట్ షేర్ డిఫరెన్స్. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, మీరు ఏ పాయింట్ అయితే అన్నారో ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% పక్కాగా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను జరిగినటువంటి ఫిగర్స్ అన్ని కూడా బలం చేకూరుస్తా ఉన్నాయి. సో అందుకే ఇంత ఇది జరిగింది కాబట్టి ఇంత మైన్యూట్ లెక్కలు కూడా తీయాల్సి వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ రవికుమార్ గారు అండ్ లక్ష్మణ్ గారు, బాలకోటే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.